ఏలూరు జిల్లాలో ఇద్దరు కూటమి నేతల ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి బాగోతంపై ఇద్దరు నేతలు ఫోన్లో చర్చించుకున్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు ఎమ్మెల్యే బాలరాజు అవినీతి బాగోతంపై మాట్లాడుకున్నారు. కరాటన్ రాంబాబుకు ఫోన్ చేసిన మాజీ మంత్రి ఉమా, పోలవరం ఎమ్మెల్యే గొప్పతనం కనిపించిందా అంటూ వ్యంగ్యంగా అడిగారు. సంవత్సరానికి 100 కోట్లు దోచేశారంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయంగా ఉమా ఫోన్ సంభాషణలో ప్రస్తావించారు. వీరిద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంబాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. మొత్తం అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు. మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి రాంబాబు అయినట్టున్నాడు అని చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోమబాబు అన్నవాడు. అవును, ఆడు నేను ₹1 కోటి తీసుకున్నాను పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసా నాకు, అన్ని తెలుసు. పట్టించుకోమండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. మేము ఎప్పుడు అసలు చెయ్యి దాచటం అంటే తెలియదండి. విడుదలతో ఉన్నాళ్ళు మీలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా నాకు ఉందండి. ఇబ్బంది ఉంది, కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది. కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి. ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి. ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్తాయి అవన్నీ. ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్టున్నా లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే అడిగినప్పుడు చెప్తారు, అడిగినప్పుడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి. ఏదో ఇస్తారని కమ్మబట్టి రామ్మోహన్ రావు మాట్లాడారు. మళ్ళీ ఈయన మాట్లాడాక
అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు, సతీష్, సానా సతీష్, అవును. సీఎం రమేష్ అందరు నా పక్కన ఉన్నారు ఆయన మాట్లాడినప్పుడు. చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు. సీఎం రమేష్ నా పక్కన ఉన్నాడండి. సీఎం అమిత్ షా పక్కన ఉన్నాడు, సీఎం రమేష్, సానా సతీష్, లోకేష్ బాబు పక్కన ఉన్నాడు. నా పక్కన ఉన్నప్పుడు రామాబాబు పోలవరం డ్యామ్ దగ్గరే ఉన్నాడు. మనం కలిసి కూర్చున్నాం ముడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి పాపం అయినట్టున్నాడు అని చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును, చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు. అవును, ఆడు నేను ₹1 తీసుకున్నాను పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసు, నాకు అన్ని తెలుసు. ఎదవను పట్టించుకోమండి. కలుద్దాం, అటు వచ్చినప్పుడు చెప్తానండి మీకు. అలాగే అండి, నమస్తే. థ్యాంక్ యూ.